ఆంగ్ల నూతన సంవత్సరం అంటే తాగటం, ఊగటం, కేక్ కటింగ్‌లుంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లు, బ్రీత్ ఎనలైజర్‌లు, అర్ధరాత్రుల దాకా ఎగరటాలు. సరే క్యాలెండర్ మారుతుంది కాదనలేం. సో, ఇక ఉగాది పండగకొచ్చినప్పుడు పంచాంగ శ్రవణాలు, పిండి వంటలు, తలస్నానం చేయటం, దైవ దర్శనాలు, పిండి వంటలు, పంచాంగ శ్రవణం. సో, ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఇయన్నీ 12 ఆహ్, రా 12 రాశులు ప్రకారం ఏ పేరు కలిగినటువంటి ఏ రాసు, పుట్టిన తిథి, వార, నక్షత్రాల పేరుగా ఆ రాశులుంటాయి. దాని ప్రకారం ఆదాయ, వ్యయం, రాజపూజ్యం, అదేవిధంగా అవమానం ఇవన్నీ ఉంటాయనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, సో, ఏదేమైనా నూతన సంవత్సరం పేరుతోని కొన్ని దురలవాట్లు వదిలేసి మంచి జీవన విధానాన్ని అలవరుచుకొని మనం బతుకుతూ సమాజ నిర్మాణానికి బాటలు వేయాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. జనవరి 1 అనేది ఖచ్చితంగా అడగోలుతనాన్ని, తాగుబోతుతనాన్ని ప్రేరేపించింది. ఉగాది అనేది తెలుగు నూతన సంవత్సరం అనేది ఆచార్య వ్యవహారాన్ని ఒకసారి రివైండ్ చేయడంతో పాటుగా సో, మన పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి అసెట్స్‌ని మనం కొనసాగించడం, ఆచార వ్యవహారాల్ని, హెరిటేజ్ అండ్ కల్చర్‌ని కొనసాగించడం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో ఆయన తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనండి పెద్దలారా, మిత్రులారా.